జేఈఈ మెయిన్స్ 2025 సీజన్ 2లో ఒంగోలు శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో 99.21 టాప్ పర్సెంటేజ్తో చరిత్ర సృష్టించినట్లు శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు. ఒంగోలు మగమూరు రోడ్డులో గల కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏవి రమణారెడ్డి వివరాలు వెల్లడించారు. ఎన్ ఇంద్రసేనారెడ్డి 99.21, కె లోక్ క్రిటి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71 టాప్ పర్సెంటేజ్తో చాటారన్నారు. అలాగే ఎం రఘునాథ్ జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు, కె లోకకృతి జాతీయ స్థాయిలో 453వ ర్యాంకు, బి మణికంఠ బాబు జాతీయ స్థాయిలో 1329వ ర్యాంకు, ఎన్ ఇంద్రసేనారెడ్డి జాతీయ స్థాయిలో 1563 ర్యాంకు, బి రిత్విక్ జాతీయ స్థాయిలో 1632 ర్యాంకు, జి ఎమోస్ రాయ్ 1870వ ర్యాంకు, గుణశేఖర్ రెడ్డి 2698 ర్యాంకు సాధించారన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ల గణేష్ రెడ్డి, గంగాశంకర్, సిఇఓ ఎన్వి సురేష్, డీన్స్, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. నేను సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డి. రోజు రాత్రి జేఈఈ మెయిన్స్ 2024-25 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ జేఈఈ మెయిన్స్ 2 సెషన్స్లో జరిగినాయి. ఫస్ట్ సెషన్ జనవరిలో వచ్చాయి. రెండో సెషన్ మార్క్స్ మరి రాత్రి విడుదలయ్యాయి. ఈ 2 సెషన్స్లో క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ వచ్చిన పర్సెంటేజ్ని మరి పవర్ఫుల్గా తీసుకుంటారు. మరి ఈ జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో మన సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో ప్రతిభని కనబరచడం జరిగింది. వీరిలో ఎస్ ఇంద్రసేనారెడ్డి అనే విద్యార్థి 99.21% సాధించాడు. అట్లాగే కె లోక్రిటి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71, బి రిత్విక్ 96.56, జి ఇనోస్ రాయి 96.21, కె రథసారథి 96.09, బి పవన్ కళ్యాణ్ 95.37% సాధించారు. మరి మొత్తం మీద 90% పై సాధించిన విద్యార్థులు 20 మెంబర్స్, అట్లానే 80% పైన 54 మెంబర్స్, 70% పైన 130 మంది విద్యార్థులు సాధించగా ఐఐటి అడ్వాన్స్ కి క్వాలిఫైడ్ విద్యార్థులు 181 మంది. మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది. ఈ ఆల్ ఇండియా స్థాయిలో సరస్వతి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎన్ రఘునాథ్ 29 రిజర్వేషన్ కేటగిరీలో 29వ ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు. అట్లానే కె లోక్రిటి 453వ ర్యాంకు, అట్లానే బి మణికంఠ బాబు ఆల్ ఇండియా 1329వ ర్యాంకు, ఎస్ ఇంద్రసేనారెడ్డి 1563వ ర్యాంకు, రిత్విక్ 1632వ ర్యాంకు, జి ఇనోస్ రాయ్ 1870వ ర్యాంకు, కె గుణశేఖర్ అనే విద్యార్థి ఆల్ ఇండియా 2699% ర్యాంకు సాధించడం జరిగింది. మరి ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ మీ అందరికీ తెలుసు, వీళ్ళంతా ఏదో 10th క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎక్కడో చదివించిన విద్యార్థులు కాదు. వీళ్ళందరూ మారుమూల గ్రామంలోనే మరి చిన్న చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన విద్యార్థులు. మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్ లో కూడా మరి అనుభవం లేనప్పటికీ మన ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఇలాంటి కాంపిటేటివ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తూ 2 సంవత్సరాల్లో 1-2 సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని మరి నూరిపోయడం వల్ల ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ. వీరంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి కార్పొరేట్ లో పనిచేసే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి మంచి షెడ్యూల్ రన్ చేయడం వలన, అట్లానే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, అట్లానే డే బై డే, వీక్లీ, మంత్లీ, మరి అట్లానే అనేక రకాల ప్రీవియస్ మోడల్ పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. అయితే ఇక్కడ మన కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే
ఎవరైతే క్లాసులు తీసుకుంటారో ఆ ఫ్యాకల్టీ స్టడీ అవర్స్ రావడం వలన ఎవరైనా క్లాసులో మరి వెనుకబడిన విద్యార్థులు స్టడీ అవర్ లో కూడా ఆ ఫ్యాకల్టీ చేత వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకోవడం వల్ల కూడా వెనుకబడిన విద్యార్థులు కూడా ముందుకు రావడం జరిగింది. అట్లానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో మనం 2+1 ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము. 2+1 ప్రోగ్రామ్ అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా 2 అవర్స్ క్లాస్ తీసుకుంటే 1 అవర్ స్టడీ అవర్, అంటే 3 అవర్స్ కంటిన్యూగా ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉండటం వలన సబ్జెక్ట్ లో ఉండే డౌట్స్ కానీ మరి సబ్జెక్టు మరి క్లారిటీగా చెప్పడానికి కానీ ఫ్యాకల్టీకి మంచి టైం ఉండటం వలన మరి పిల్లలు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా మరి స్టడీ క్లాసులు వేరే ఫ్యాకల్టీ ఉంటారు, స్టడీ అవర్స్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు. కానీ ఈ సరస్వతి విద్యా సంస్థల్లో మరి ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా, ఏటీ ఫ్యాకల్టీ అయినా కానీ మరి స్టడీ అవర్స్ లో కంపల్సరీగా ఉండి మరి పిల్లలను దగ్గర తీసి 1-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. అట్లానే గతంలో కూడా చెప్పుకున్నాము. మరి ఈ స్టూడెంట్స్ మారుమూల గ్రామాల నుంచి వచ్చేసి మరి ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉన్నప్పటికీ మరి మా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాధర్ రెడ్డి సారు నిత్యం వాళ్ళ వెంట ఉంటూ వాళ్ళలో ఉండే మరి లోపాలను పసిగట్టి మరి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసి మరి 1-4 సార్లు వాళ్ళకి ధైర్యం పెట్టి ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా వీళ్ళు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే మరి మా సిఇఓ సురేష్ సార్ కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీని చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి. మరి అట్లానే కాంపిటేటివ్ కాకుండా మరి ఐపీలో కూడా మీ అందరికీ తెలుసు, ఒక 4 years నుంచి మనం టాప్ ర్యాంక్స్ మరి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి లాస్ట్ విడుదలైన మరి ఐపీ ఎగ్జామ్స్ లో కూడా మన స్టూడెంట్స్ 470కి 466 మార్క్స్ 9 మెంబర్స్ తెచ్చుకున్నారు. అట్లానే 465 మార్క్స్ 25 మెంబర్స్ తెచ్చుకున్నారు. అట్లానే బైపీసీలో కూడా 440కి 435 మార్క్స్ 4 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. అట్లానే సిఈసీలో కూడా 500కి 585 మార్క్స్ తోటి స్టేట్ టాపర్ గా 2 మెంబర్స్ స్టేట్ టాపర్స్ గా నిలిచారు. అట్లానే సీనియర్ ఇంట్లో ఎంపీసీలో కూడా మరి 1000కి 991 మార్క్స్ ఒక 4 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళు 3 మెంబర్స్ 991 తెచ్చుకున్న 3 మెంబర్స్ ఎంపీసీ స్టూడెంట్స్, ఒక పర్సన్ మరి బైపీసీ స్టూడెంట్స్. అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ లో కూడా సరస్వతి విద్యార్థులు అన్ని మరి ముందుంటారని చెప్పేసి మరి ఈ రోజు ఇచ్చిన ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి. మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీని విడిచిపెట్టి మరి మన సరస్వతి కాలేజీ ఉండే నమ్మకంతో మరి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది. మరి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము నిత్యము మరి పర్యవేక్షణలో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అట్లానే మరి కార్పొరేట్ విద్యా సంస్థలంటే కూడా మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి అన్ని విధాలుగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు వర్క్ చేసి మేము పేరెంట్స్ కి ఫలితాలు అందించి వాళ్ళందరూ ఆనందింపజేసే విధంగా మనం ఫలితాలు ఇవ్వడం జరిగింది. అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్, మా మిత్రులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయ మిత్రులందరూ మరి మేమంటే ఒక రకమైన అభిమానంతో మరి మా విద్యా సంస్థని అభిమానించడం జరుగుతుంది. మరి వాళ్ళందరి నమ్మకాన్ని కూడా మేము ముందు చేయకుండా ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొచ్చి ఈ విద్యా సంస్థల్ని మరి స్టేట్ లెవెల్లోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా, ఈ గుర్తింపు రెట్టింపు అయ్యే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ మరి కార్యక్రమం వచ్చిన మీ అందరికీ మరి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈనాడు జరిగిన ఏఎంఎస్ ఫలితాలను నాకు 99.21% నేను ఉత్తీర్ణనయ్యాను. నా తోటి విద్యార్థులకు వారి పర్సంటేజ్తో వారు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నా విజయానికి కారణమైన చైర్మన్ ఏవి రమణారెడ్డి సార్ గారికి మరియు మా డైరెక్టర్స్ గంగాశంకర్ రెడ్డి సార్, గణేష్ సార్కి, అలాగే ఎంతో అద్భుతమైన విద్యా విధానాన్ని మాకు అందించిన మా ఫ్యాకల్టీకి నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. నా విజయానికి ఎంతో
కృషి చేసిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే ఎవరైనా సరే బయట కాలేజీకి వెళ్ళి మోసపోకుండా మన కాలేజీలో కూడా మంచిగా కాంపిటేటివ్ మరియు ఐపీతో కూడి మంచి మంచి ఆర్మీ ర్యాంక్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. దీనికి రుజువు మా ఈ ర్యాంకులే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ మోసపోకుండా మా కాలేజీకి వచ్చి జాయిన్ అవ్వాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉన్న హోలీఫైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి కంప్లీట్ చేశాను. ఈ రోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి కారణమైన చైర్మన్ సార్కు మరియు డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు. మరియు మమ్మల్ని దగ్గరగా ఉండి చదివించిన మా డీన్ సార్కి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా లెక్చరర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు నన్ను ఈ కాలేజ్లో జాయిన్ చేసిన మా తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను. థ్యాంక్స్. నేను కనిగిరిలో సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు ఈరోజు విడుదలైన జేఈఈ ఫలితాల్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికి కారణమైన మా చైర్మన్ సార్కి మరియు ఇంత మంచి షెడ్యూల్ నడిపిన మా డైరెక్టర్ సార్కి ఎంతో ధన్యవాదములు. మరియు మమ్మల్ని స్టడీ అవర్స్లో దగ్గర నుండి చూసుకున్న మా డీన్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా ఫ్యాకల్టీకి చాలా రుణపడి ఉంటాను. నన్ను ఇంత మంచి కాలేజ్లో చేర్పించిన మా తల్లిదండ్రులు